హాయ్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లోని ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. సో ఈ వారం కొత్తగా వచ్చిన కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు మనతో పాటు ప్రజ్ఞా శారీస్లో అరుణ గారు ఉన్నారు. కలెక్షన్ ఏంటో చూద్దాం మరి. హాయ్ అరుణ గారు. హాయ్ అండి. ఈరోజు మరి మా వ్యూవర్స్ కోసం చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? మనం పట్టు అండ్ ఫ్యాన్సీలోని డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాము. పట్టు ఫ్యాన్సీ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే పెద్ద అకేషన్స్తో పాటుగా చిన్న చిన్న పార్టీస్ కానీ రెగ్యులర్ వేర్ కానీ. ఓకే, మరి ఫస్ట్ శారీ వచ్చేసి మనకు పట్టులోనే ఇది జామ్దాని వస్తుంది అనమాట. ఓకే, జామ్దాని అంటేనే మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రికే మనకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. దీనికి బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ బేసిక్ అనేది మనకు బార్డర్లో తీసుకుంటుంది. బార్డర్స్ అంతా కూడా మనకు సిల్వర్ తోటి తీసుకుని అవుట్లైన్లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్తో తీసుకున్నారనమాట. దీనికి మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక రో అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు, ఇంకో రో మొత్తం అంతా కూడా పింక్ కలర్ తీసుకున్నారు. ఇవేంటంటే మనకు రోజ్ ఫ్లవర్స్ లానే మనకు పెటల్స్ స్టైల్లో మనకు ఒక 5 పెటల్స్ లాగా మనకు డిజైన్ తీసుకున్నారు. ఇలానే కంటిన్యూగా వస్తుందండి. బార్డర్స్ చూసినట్లయితే మనం బార్డర్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. ఏంటంటే మనకు సిల్వర్ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి కూడా మనకి ఏంటంటే లోటస్ అనేది కూడా మనకు 2 లోటస్ లాగా లోటస్ ఫ్లవర్ నుంచి మళ్ళీ మనకు ఒక క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చేసి దీంట్లో లోటస్ మొగ్గ మనకి ఎలా అయితే ఫిల్ అయినట్టు ఉంటుందో అలా డిజైన్ చేస్తారు. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి షోల్డర్ పార్ట్ లో ఎలా వచ్చింది? షోల్డర్ పార్ట్ లో కూడా సేమ్ ఫ్లవర్ వర్కే వచ్చేస్తుందండి. ఇది మనకు మళ్ళీ వచ్చేసి పల్లోలో వచ్చేసి గోల్డెన్ అనేది మనకు శారీలో ఎక్కడ కూడా గోల్డెన్ అనేది యూజ్ చేయలేదు. మనకి జస్ట్ పల్లో పార్ట్ మాత్రమే మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు షార్ట్ తో పింక్ కలర్ తీసుకున్నారు, కింద వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకు ఒక బాక్స్ స్టైల్లో మనకు గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చేసి సింగిల్ కాంట్రాస్ట్ కాకుండా సింగిల్ కలర్ మొత్తం టోటల్ గా బ్లాక్ తీసుకున్నారు అనమాట. అయితే ఈ బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, ఇందులోనే ఇంకా కలర్స్ వస్తాయా? కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6950 పడుతుందండి. 6950 పడుతుంది. ఓకే, చీర మాత్రం అంటే బ్లాక్ కలర్ చాలా మంది లైక్ చేస్తారు కదా, దీంతో పాటుగానే ఇలాగా కొంచెం మల్టీ కలర్స్ లో కాంబినేషన్స్ కావాలనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. మంచి బ్రైట్ ఎల్లో కలర్ కి అండ్ పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో శారీ అంతా వచ్చిందండి. దీంట్లో మళ్ళీ మనకి బ్రిక్ షేడ్ లో మనకు చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ లాగా మనకు ప్రింటెడ్ స్టైల్ ఇచ్చిండ్రు. బోర్డర్స్లో చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక ప్యారెట్ ఒక పికాక్ తీసుకున్నారండి. ఒకే స్టెమ్ మీద మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు ప్యారెట్, ఇటు సైడ్ చూసినట్లయితే పికాక్ డిజైన్ చేశారనమాట. దీన్ని కూడా ఏంటంటే మనకు పింక్ కలర్తో తీసుకొని డార్క్ పింక్ కలర్ మీద అంతా కూడా మళ్ళీ మనకు డిఫరెంట్గా తీసుకున్నారు. ఈ స్టెమ్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫ్, ఈ స్టెమ్ అంతా కూడా మనకు సిల్వర్ తోటి తీసుకున్నారు. అవుటర్లో అంతా కూడా మనకు బార్డర్లో వచ్చేసి మళ్ళీ మనకు రాణి పింక్ తోటి రా సిల్క్లో తీసుకున్నారు అనమాట. ఓకే, దీనికి పింక్ కలర్ కాంట్రాస్ట్ రావడం వల్ల చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకే, మరి షోల్డర్ పార్ట్ ఇదంతా ఎట్లా వస్తుంది? షోల్డర్ పార్ట్ అంటే మనకి ఎక్స్ట్రా ఏంటంటే మనకి ఈ బార్డర్ కంటిన్యూ వస్తుందండి. శారీ త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ రన్నింగ్ లో ఉంచి మనకి ఇలానే హైలైట్ అవుతుంది. యాక్చువల్గా మనం మొత్తం స్టెప్స్ పెట్టేసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ వర్క్ అనేది మనకి ఏంటంటే హైలైట్ గా ఇట్లా బార్డర్లో మనకు ఫ్రిల్ పెట్టినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్లో తీసుకుంటారండి. దీంట్లో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 6-7 కలర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి పింక్ కలర్ ని ఇక్కడ రా సిల్క్ లో మంచి ప్యూర్ రా సిల్క్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. మొత్తం ప్లెయిన్ ఇచ్చారు జస్ట్ పింక్ కలర్ లో. ఓకే, మరి ఇందులో ఇంకా కలర్స్ వస్తాయన్నారు కదా, డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది. డిజైన్స్ మనకు ఈ ప్యారెట్స్ లోనే మనకు ప్యారెట్స్ వస్తాయి, పికాక్స్ వస్తాయి. ఇట్లా మనకి ఏంటంటే దీంట్లో వచ్చేసి 2 ఇచ్చారు కదా ప్యారెట్ పికాక్, అలా కాకుండా 2 పికాక్స్ ఉంటాయి, 2 ప్యారెట్స్ ఉంటాయి. అట్లా కూడా మనకు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పడుతుందండి. 1700 రూపీస్కే మనకు అవైలబుల్లో ఉంది. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? 1700కి వస్తుంది. ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్లోనే చాలా ఫాలింగ్ క్లాత్ లాగా ఉంటుంది అన్నమాట. జూట్ అంటే మనకు ఆల్మోస్ట్ స్టిఫ్ ఉంటుంది, అలా కాకుండా ఇది ఫాలింగ్లోనే వచ్చేస్తుంది. లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నారండి. దీనికి బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చి దానిపైన నుంచి మళ్ళీ మనకు మ్యాంగో మోటీ లాగా మనకు
రన్ అవుతున్నట్టుగా డిజైన్ అనేది తీసుకున్నారు అనమాట. దీంట్లో ఏమో సెల్ఫ్ లోనే మనకి థ్రెడ్ వీవింగ్ తో ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఓకే, కింద బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే బోర్డర్, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తారు. ఓకే, గోల్డెన్ బోర్డర్. ఓకే, సారీ అంతా కూడా మనకి మాక్సిమం సింగిల్ కలర్ లో కనిపిస్తుంటుంది అన్నమాట. ఓన్లీ కాంట్రాస్ట్ ఈ గోల్డెన్ కలర్ లో ఈ బోర్డర్స్ తప్ప. ఓకే, నెక్స్ట్ పళ్ళకి వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ లోనే మనకు పళ్ళు అనేది ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు జరీ స్టైల్లో ఇచ్చేసి దీంట్లో కూడా మనకు ఈ ఫ్లవర్లు ఏవైతే ఉన్నాయో మనకు డిఫరెంట్గా మనకు దీంట్లో వెల్నెట్ అవుతున్నట్టుగా డిజైన్ చేశారనమాట. మిడిల్లో మాత్రం ఒక 2 లైన్స్ లాగా మనకు బాక్సెస్ స్టైల్లో తీస్తున్నారు లైన్స్. సారీ మాత్రం సింప్లీ సూపర్ గా ఉంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ కూడా మనకు సేమ్ వస్తుందండి. ఓకే, సో రన్నింగ్ లోనే వస్తుంది. లేదు మనం గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది, కాంట్రాస్టింగ్ గా ఉంటుంది. లేదన్నా కూడా మనం నార్మల్గా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 1500 రూపీస్కి వస్తుందండి. ఓకే, సో సారీ మాత్రం చాలా కొత్త ఫ్యాబ్రిక్ ఇది. అవునండి, జూట్ లోనే మనకు ఫాలింగ్ లో కొత్త వచ్చిందండి. చాలా బాగుంది. ఇదేంటంటే మనకు కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. కలర్స్ కూడా ఉన్నాయా? ఓకే, అన్ని డార్క్ కలర్స్. ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ తీసుకుంటండి. ఇది వచ్చేసి మనకు సారీ అంతా జస్ట్ మనకు ప్లెయిన్ తోనే వచ్చేస్తుంటుంది. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకి ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. లైట్ కలర్ లో సాటిన్ స్టైల్ లో వచ్చింది కదా ఇది. ఓకే, ఇక్కడ మాత్రం కాంట్రాస్ట్ లో కొంచెం నేవీ బ్లూ తీసుకున్నారు. డార్క్ నేవీ బ్లూ మీద గ్రీన్ కలర్ లోనే లోటస్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ సింగిల్ గా ఒక గోల్డెన్ కలర్ బోర్డర్ లాగా కూడా వస్తుంది. ఓకే, సారీ అంతా మాత్రం మనకి నియాన్ లక్స్ స్టైల్ లో కనిపిస్తుంది. ఓకే, సో చాలా ప్లెయిన్ గా ఉన్నప్పటికీ అంటే శారీ వచ్చేసరికి మనకి ఎలిగెంట్ గా కలర్ అనేది బాగా నియాన్ కలర్ కాబట్టి మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎడ్జెస్ లో మాత్రం ఇక్కడ 2 బంచెస్ లాగా తీసుకొని దీంట్లో కూడా ఏంటంటే మనకు పల్ వర్క్ అనేది ఇచ్చారండి. ఈ ప్యాచ్ అనేది మనకు మామూలుగా లేస్ ప్యాచ్ టైప్ లో ఇచ్చి దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పల్ వర్క్ ఇచ్చారు. గోల్డెన్ సిల్వర్ ఇట్లా మొత్తం వర్క్ అనేది ప్యాచ్ లో ఇచ్చారు. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి దీనికి హైలైట్ వస్తుందండి. ఏంటంటే మనకు సారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది కదా. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిజైనర్ స్టైల్లో బోట్ నెక్ స్టైల్లో ఇచ్చారనమాట. మనకి ఎలా కావాలన్నా కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది. టోటల్ గా అయితే మాత్రం నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చింది. చాలా బాగుంది. మరి ఇందులో కలర్స్ వస్తాయా? ఇవి డిజైనర్ పీసెస్ అన్ని సింగిలే ఉంటుంది. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్ పడుతుందండి. 2000 రూపీస్, ఎందుకంటే ప్యూర్ జార్జెట్ కదా ఫ్యాబ్రిక్. సో ఇలా మరి ప్యూర్ జార్జెట్ కావచ్చు, ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ లో అయినా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అలాగే మొత్తం క్యాటలాగ్ పీసెస్, సింగిల్ డిజైనర్ పీసెస్ ఇలాంటివి కావాలనుకుంటే కనుక ఇలాంటి శారీస్ లో మీరు కూడా ఒకసారి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ లోని ప్రజ్ఞా శారీస్ కి విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. అక్కడ విజిట్ చేసినా కూడా అన్ని ఆల్మోస్ట్ హోల్సేల్ రేట్స్కే మనకి ఈ శారీస్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఓన్లీ శారీసే కాదండి, ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ కావచ్చు, లెగ్గింగ్స్, అలాగే టాప్స్ ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది. ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రజ్ఞా శారీస్లో మరిన్ని శారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ లో తీసుకుంటారండి. శారీ అంతా కూడా గోల్డెన్ లో వస్తుంది అనమాట. టిష్యూ స్టైల్లో వస్తుంది. ఇది మనకు ఈవినింగ్స్ పార్టీస్కి చాలా బాగుంటుంది అన్నమాట శారీ. దీంట్లో ఏంటంటే మనకు ఒక ట్రీస్ లాగా మనకు పెద్ద పెద్ద బంచెస్ అనేటివి ఇచ్చారు. మొత్తం మనకు టోటల్ ట్రీ ఎలా ఉంటుందో అలా కంటిన్యూగా చేశారనమాట. దాంట్లో కూడా మనకు క్రీపర్స్ అంతా లీవ్స్ లాగా ఇచ్చేసేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు రోజ్ బంచ్ అనేటివి మనకు ఒక స్టెమ్ లో వచ్చేసి చాలా బంచెస్ కలర్స్ లో ఇస్తారు. మల్టీ కలర్స్ లో వస్తాయి. అంటే స్టెమ్ అండ్ లీఫ్ పార్ట్ మాత్రం బ్లాక్ కలర్ యూస్ చేస్తారు. మిగతావేమో మల్టీ కలర్స్ లో అన్ని బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు జరీ బోర్డర్స్, గోల్డెన్ బోర్డర్స్ మనకు 2 sides అదే బోర్డర్స్ ఇస్తారు. సారీ అంతా కూడా మనకి ఇలానే ఈ బంచెస్ అనేటివి మనకు కొంచెం బిగ్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఓకే, మరి షోల్డర్ పార్ట్ సైడ్ ఎలా వచ్చింది?
ఇది శారీ అంతా మనకి ఇలానే రన్ అవుతూ ఉంటుందండి, మొత్తం శారీ ఇలా రన్ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ కలర్ పళ్ళతోటి ఇచ్చేస్తారనమాట, మొత్తం అంతా కూడా బ్లాక్ థ్రెడ్ వీవింగ్ తీసుకుంటారు. ఓకే, సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు టిష్యూ బ్లౌజ్ అనేది టిష్యూ బ్లౌజ్. ఓకే, టోటల్ గా రన్నింగ్ లోనే వస్తుంది. దీని మీద మనకి మిడిల్ పార్ట్ బాడీ పార్ట్ అంతా మాత్రం ఈ రకంగా ఫ్లవర్ వర్క్ ఇలా హెవీగా డిజైన్ అనేది తీసుకున్నారు. ఓకే, మరి ఇందులో కూడా కలర్స్ వస్తాయా? ఇవి డిజైనర్ పీసెస్ అండి, సింగిల్ ఉంటుంది. ఇది మనకు బెనారస్ పట్టులో వస్తుంది అనమాట. టిష్యూ అనేది మనకు సింగిల్ పీసెస్, అంటే వీటిలో ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ టిష్యూ వస్తూ మనకు మోడల్స్ అన్ని డిఫరెంట్ వస్తుంది. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 4000 రూపీస్ పడుతుంది. 4000 రూపీస్. ఓకే అండి, చాలా రీజనబుల్ గానే ఉంది. ఎందుకంటే ఇది మంచి రిచ్ పట్టు లుక్ కనిపిస్తుంది, ఎక్కడున్నా కానీ చాలా ఎలిగెంట్ గా హైలైటింగ్ కనిపిస్తుంది సారీ. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు సమ్మర్ వేర్ లో వస్తుందండి, సమ్మర్ కి యూస్ చేసుకునేటట్టు చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట, ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు కూడా. ఫ్యాబ్రిక్ డిజైన్ మాత్రం కొంచెం కొత్తగా వచ్చింది. హాఫ్ వర్క్ మాత్రం మనకు లైన్స్ లాగా అడ్డం లైన్స్ ఇచ్చారు, పైన నుంచి చెక్స్ అనేది ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకు బ్లూ అండ్ పింక్ కలర్ చెక్స్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మళ్ళీ మనకి బోర్డర్ అంతా సీ గ్రీన్ లో కలర్ లో తీసుకున్నారు అనమాట. బ్లూ అండ్ సీ గ్రీన్ లో బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఆ 3 షేడ్స్ తోటి మనకు బోర్డర్ అనేది ఇచ్చారు. పింక్, సీ గ్రీన్, బ్లూ కలర్ తోటి మనకు బోర్డర్ అనేది గోల్డెన్ మీద మనకు అంతా కూడా బోర్డర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. సో సింపుల్ గా 1 ఇంచ్ బోర్డర్ అనేది టోటల్ సారీ అంతా వస్తుందా? సారీ అంతా ఇలానే వస్తుందండి. పైన నుంచి మళ్ళీ మనకి షోల్డర్ నుంచి ఈ బోర్డర్ మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తారు. ఆల్ త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ లో ఉంది. అండ్ క్లాత్ మాత్రం కొంచెం షైన్ అవుతూ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ కోటా స్టైల్లో ఇలా కాకుండా అంటే లుక్ అలా ఉన్నప్పటికీ షైనింగ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు కాటన్ సిల్క్ బ్లౌజ్ ఇస్తారు. దీనికి బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ శారీలో వచ్చిన బార్డర్ వస్తారు. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్, మనకి 800 రూపీస్కి అవైలబుల్లో ఉంది. 800. ఓహో, ఓకే. దీంట్లో కూడా కలర్స్ వస్తాయా? ఇవన్నీ కూడా మనకు కలర్స్ అనేది ఉంటాయండి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. ఓకే ఓకే ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ వచ్చేసి మనకు లైట్ ఆరెంజ్ కలర్లో వస్తుందండి. ఇది బెనారస్లో వస్తుంది అనమాట. ఇవంతా హెవీగా మనకు రిచ్ లుక్ తోటి వస్తుంటుంది. కాస్ట్ అయితే మనకి చాలా రీజన్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకు గోల్డెన్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ తోటి మళ్ళీ మనకు స్టెమ్ లాగా ఇచ్చేసి దాంట్లో అంతా కూడా పెటల్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వస్తుంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు కడ్డీ బోర్డర్ లాగా కాకుండా ఫ్లవర్ బోర్డర్ లాగా ఇచ్చేసి దాంతో వచ్చేసి మళ్ళీ మనకు ఒక బొకే లాగా మనకు వర్క్ అనేది ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూగా వస్తుంది. ఏముండదు, సేమ్ శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఫుల్ శారీ ఇలానే లైట్ కలర్ పిస్తా ఆరెంజ్ స్టైల్లో కనిపిస్తుంది కాబట్టి చాలా మంచి కలర్. ఇది రేర్ గా దొరుకుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకు పళ్ళలో చూసినట్లయితే పెద్ద పెద్ద మోటీస్ అనేది మనకు ఒక 4 మోటీస్ అనేది ఇచ్చేసారండి. అది కూడా ఏంటంటే మనకు గోల్డెన్ తోటి ఇచ్చారు. ఇంకొచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి అనేది ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే ఎగ్జిన్లో మనకు బోర్డర్లో శారీలో బోర్డర్ ఏదైతే కంటిన్యూగా ఇచ్చారో బొకే స్టైల్లో అదే బోర్డర్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే మళ్ళీ మనకు ప్లెయిన్లో ఇచ్చారండి, లైట్ ఆరెంజ్ కలర్ తోటి. హ్యాండ్స్కి మాత్రం బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు 4 కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. లైట్ కలర్స్ వస్తూ ఉంటాయి ఇందులో, మైల్డ్ కలర్స్లో వస్తుంటుంది. రేట్ కూడా చాలా రీజనే ఉంటుంది, మనకు 1800 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఇది మనకి ఈవెన్ వెడ్డింగ్ పర్పస్ అంటే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, పెట్టుబడులకు కానీ ఇలాంటి అన్నిటికీ కూడా అంటే కొంచెం రిచ్గా ఇవ్వాలనుకుంటే కనుక ఇలాంటివి ఇవ్వచ్చు. బాగున్నాయి. ఓకే, మరి సో ఇలాంటి కలెక్షన్ మరి మీరు కూడా కావాలనుకుంటున్నారా? ఇంత రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఓన్లీ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ నేల ఉన్న ప్రజ్ఞా శారీస్లోనే శారీస్ అవైలబుల్ ఉంటాయి. మరి నెక్స్ట్ ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. అక్కడ ఉన్న కూడా మీకు అన్ని హోల్సేల్ రేట్స్కే శారీస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే కొత్త కలెక్షన్ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ కూడా ఉంటుంది. మంచి కలెక్షన్ అంతా ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ తీసుకుంటాండి. ఇదంతా మనం చూసినట్లయితే మనకు ఒక లైన్ అంతా మనకు పట్టు స్టైల్లో ఫినిషింగ్ తీసుకుంటారు. ఇంకో లైన్ చూసినట్లయితే మళ్ళీ మనకు దీంట్లోనే జూట్ మిక్సెడ్లో ఇస్తారనమాట. అంటే పట్టులోనే మనకు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్లో పట్టులోనే మనకు జూట్ అనేది చేస్తున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకు కొంచెం స్మాల్ సైజులో తీసుకున్నారు. కింద చూసినట్లయితే కొంచెం మనకు బ్రాడ్ సైజులో తీసుకున్నారు అనమాట, బిగ్ సైజులో. శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారనమాట. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి గోల్డెన్ కలర్ లో మొత్తం పెటల్స్ వస్తాయి. కింద లీఫ్ అండ్ స్టెమ్ పార్ట్ వచ్చేసరికి ఒకటి ఎల్లో వస్తుంది, ఇంకోటి వచ్చేసేమో పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్ లో తీసుకున్నాం. ఇది కూడా ఏంటంటే ఈ బంచ్ అనేది చాలా దగ్గరగా వస్తూ ఉంటాయి. శారీలో మనకు ఆల్మోస్ట్ దూరం రావడం అలా ఉంటుంది కదా. ఇది మనకి శారీ రన్ అయినప్పటి నుంచి మనకు
సేమ్ బంచెస్ అనేది మనకి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకే పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ పళ్ళు ఇచ్చారండి. గోల్డెన్ పళ్ళు ఇచ్చేసి దీని పైనుంచి మళ్ళీ మనకు స్టెమ్లో అంతా కూడా మనకు ఎల్లో కలర్ తీసుకొని దాంట్లోంచి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు సేమ్ కలర్ తోటి కంటిన్యూగా ఇచ్చేసారనమాట. ఓకే సో శారీ అంతా కూడా మనకి కొంచెం మైల్డ్ గానే ఉంటుంది. అంటే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ లేకుండా సాఫ్ట్ గా కనిపిస్తుంది. అంటే ఈ కలర్ అనేది మనకు ఆల్మోస్ట్ చాలా గ్రీన్ దాంట్లోనే కొంచెం బ్రైట్ షేడ్ వచ్చింది. ఓకే సేమ్ బ్లౌజ్ కూడా మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్ కట్టించేసారు. ఓకే మరి ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో వచ్చేసి మనకు 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్రింజాల్ కలర్ ఉంది, ఇంకోటి గ్రీన్ కలర్. ఓకే కాస్ట్ ఎలా పడుతుంది? 6200 రూపీస్కి వస్తుంది. ఓకే 6200. క్లాత్ మాత్రం అంటే ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చాలా సాఫ్ట్, మంచి ప్యూర్ పట్టు తీసుకున్నారు. హలో లేడీస్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఫ్యాన్సీ అండి. ఇది కూడా ఏంటంటే మనకు డిజైనర్ స్టైల్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు చూసినట్లయితే పర్టికులర్గా దీంట్లో మనకు షెల్ఫ్ మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు బ్లాక్ బేసిక్ మీద. దీనికి మనకు హైలైట్ అని చెప్పడం కోసం మనకి ఏంటంటే ఓన్లీ జస్ట్ మనకు బోర్డర్సే హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. రెడ్ కలర్ తోటి మనకు బోర్డర్స్ అనేది తీసుకున్నారు అనమాట. ఇదంతా కూడా నెట్ మీదంతా కూడా మనకు వీవింగ్ ఫ్లవర్ డిజైన్ టైప్లో తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చి దానిపై నుంచి కూడా మళ్ళీ మనకు రెడ్ కలర్ తోటి ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు ఒక చిన్న లేస్ బార్డర్ లాగా మనకు కంటిన్యూగా రెడ్ కలర్ తోటి ఇచ్చింది. ఈ లేసింగ్ నెట్ ఇవ్వడం వల్ల టోటల్ గా అంటే ఫ్లోరల్ వర్క్ తో వచ్చిన ఈ లేసింగ్ నెట్ అనేది శారీకి చాలా మంచి డిజైనర్ లుక్ కనిపిస్తుంటుంది దీని వల్ల. ఓకే శారీ అంతా కూడా మెయిన్ బేస్ మాత్రం బ్లాక్ కలర్ లో వస్తుంది. ఇక్కడ పైన బోర్డర్ ఏమో అడిషనల్ గా మనకి అంటే కింద చూసినట్లుగానే అది బోర్డర్ ఇక్కడ కనిపిస్తుంటుంది అన్నమాట. సేమ్ బోర్డర్ ఆల్ 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది. బ్లౌజ్కి వచ్చేసి మళ్ళీ మనకి ఈ లేస్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి రెడ్ కలర్ అనేది 3/4 హ్యాండ్స్కి ఇచ్చారు. బాడీ అంతా బ్లాక్ కలర్ ఇచ్చారు, కానీ లేదు మనం గోల్డెన్ వేసుకొని కూడా ఇది వేసుకుంటే చాలా బాగా హైలైట్ అయిపోతుంది. ఓకే చాలా బాగుంది. టోటల్ గా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. ఈ రెడ్ కలర్ కూడా మంచి బ్రైట్ రెడ్ ఇచ్చారు. ఓకే మరి ఇందులో కలర్స్ వస్తాయా? కలర్స్ ఉంటాయండి. ఇందులో మనకి కలర్స్ చేంజ్ అవుతుంటాయి. బ్లాక్ మాత్రం చేంజ్ అవుతుంది, రెడ్ మాత్రం మాక్సిమం అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం మనకి చేంజ్ అవుతుంది. ఓకే మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 2600 రూపీసే పడుతుందండి. 2600కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. సో మరి ఇలాంటి డిజైనర్ పీసెస్ అన్ని కూడా మంచి కొంచెం తక్కువ కాస్ట్లోనే కావాలనుకుంటే కనుక మంచి రిచ్ లుక్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి కలెక్షన్ కోసం మీరు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లోని ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేసినట్లయితే మీ హోల్సేల్ రేట్స్కే మనం చెక్ చేసినా కూడా చాలా రీజనబుల్గానే కనిపిస్తాయి శారీస్ అన్ని. ఓకే నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకు స్కై బ్లూలో వస్తుందండి. శారీ అంతా మనకు ప్యూర్ జార్జెట్ వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. దీంట్లో ఏంటంటే మనకు బోర్డర్స్ డిఫరెంట్గా మనకు 3 బోర్డర్స్ అనేది తీసుకున్నారండి. కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు బెనారస్లో బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి ఒక లేస్ ఇచ్చిండ్రు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు రెడ్ కలర్ నెట్ మీద అంతా కూడా మనకు ఇది ముడికుట్టు స్టైల్లో మనకు గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఎగ్జిన్లో మనకు సిల్వర్ తోటి మనకు అడిషనల్గా ఇచ్చింది కటింగ్ బోర్డ్ టైప్లో. దాంట్లో కూడా మనకు పల్ బాల్స్ అనేది ఉన్నాయన్నమాట. దానిపైన నుంచి అంతా కూడా మనకు సీక్వెన్సీ వర్క్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా మనకు క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. అది కూడా అవునండి మోతీ వర్క్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. పైన కూడా స్టోన్ వర్క్ సేమ్ కలర్ స్టోన్ వర్క్ వస్తుంది. ఆల్ శారీస్ అలా వస్తుందండి. షోల్డర్లో వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ అనేది చేంజ్ చేస్తారనమాట. షోల్డర్ పార్ట్లో ఏంటంటే మనకి బార్డర్ అనేది మనకు డిఫరెంట్గా పింక్ కలర్ తీసుకొని
దాంతో మనకి ఏంటంటే ట్రెడిషనల్గా మనకు గోల్డెన్ తోటి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దీని మీద కూడా మొత్తంగా ఈ స్టోన్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది హెవీగా. ఓకే, సారీ అంతా ఇలా సింగిల్ కలరే ఆల్మోస్ట్ మనకి మెయిన్ బేస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి జూట్ వస్తుంది, బ్లూ కలర్. ఓకే, సో సారీలో చూసిన సేమ్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట, చిన్న వేరియేషన్ కోసం. ఓకే, మరి ఇది డిజైనరే కదా? ఓకే, సో కలర్ వేరే అయితే ఉండకపోతుంది, సింగిల్ పీస్. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్కి వస్తుందండి. 3200. ఓకే అండి, చాలా హెవీగా ఉంది వర్క్ కూడా, అంటే వర్క్కే మోస్ట్లీ అదే హెవీ వాడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్న సారీ ఇది వచ్చేసి మనకు ముంగా సిల్క్ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకి అంతా బ్లాక్ కలర్ తీసుకుని దాంట్లో కూడా ఏంటంటే మనకు ప్యారెట్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఈ ప్యారెట్స్ కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ అండ్ బ్లూ లైట్ పింక్ తోటి మనకు ఇచ్చారనమాట. బ్లూలోనే మనకు మిక్స్డ్ కలర్స్, పింక్ అండ్ లైట్ బ్లూ తో పాటుగా గ్రీన్ కలర్, మొత్తం 4 కలర్స్ ఇంక్లూడింగ్ కనిపిస్తుంటాయి. ఈ వచ్చేసి ప్యారెట్ స్టైల్ కనిపిస్తుంది కదా, ఈ బంచెస్ అన్ని కూడా మనకి ప్రిల్స్ పార్ట్ లో కూడా హెవీగానే ఇచ్చారు. కింద బోర్డర్ చూసేసరికి మాత్రం పింక్ కలర్ లోనే ఇచ్చారు. అయితే దీని మీద సెల్ఫ్ లో లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, దాంతో పాటుగానే ఒక పైపింగ్ లాగా గ్రీన్ కలర్ ది కూడా ఇవ్వడం జరిగింది, అంటే ఇన్నర్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది అది. ఓకే, మరి సారీ షోల్డర్ పార్ట్ ఎట్లా వస్తుంది? సారీ షోల్డర్ పార్ట్లు అంతా మనకి ఇంకా హెవీగా వస్తుంది అనమాట. ఓకే, అదే వర్క్ కొంచెం హెవీగా తీసుకుంటారు. ఓకే, ఇది ఆల్మోస్ట్ మనకి మల్టీ కలర్ స్టైల్లోనే కనిపిస్తుంది. ఎలాంటి బ్లౌజ్ అన్నా మోస్ట్లీ సెట్ అవుతుంది, అండ్ ఎస్పెషల్లీ దీనికి పింక్ అయితే బాగుంటుంది. పింక్ బ్లౌజ్ ఇచ్చారండి, కాకపోతే ఏంటంటే మనకు బోర్డర్ లో వచ్చినట్టు లైన్స్ లాగా మనకు డిజైన్ చేశారు. సేమ్ అలానే ఇచ్చారు, దాంతో పాటుగా ఒక చిన్న పైపింగ్ గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశారు ఇక్కడ. ఓకే, మరి ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో మనకు బ్లాక్ కలర్ మీద ఈ బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు పింక్ ఉంది కదా, రెడ్ ఎల్లో అట్లా. ఓహో, ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? 1800 పడుతుంది. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ మీద వస్తుందండి. శారీ అంతా క్రీమ్ కలర్లో ఇస్తారు. ఇది మనం చూసేది ఫ్రిల్స్ పార్ట్ అనమాట. క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ తోటి మనకు బోర్డర్స్ అనేది తీసుకున్నారు. బ్లాక్ మీద మళ్ళీ మనకు బ్లూ లేస్ ఇచ్చిండ్రు. ఇదంతా మనకు స్ట్రైప్స్ లైన్స్ లానే ఇచ్చేసి దాని పైనుంచి మళ్ళీ మనకు ఫ్లవర్స్ అనేది ఇచ్చారనమాట. ఇవేంటంటే పెటల్స్ టైప్లో మనకి ఇచ్చారు. ఇది వచ్చేసి పింక్, ఇట్లా బ్లూ, ఇట్లా మనకు ఒకటి షార్ట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకు బ్రాడ్గా అట్లా లాంగ్గా వస్తూ ఉంటుంది. ఒక 3 స్టెప్స్ లాగా అలా రాను పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకు బోర్డర్ నుంచి మనకు కొంచెం షోల్డర్ వచ్చి ఉంది, మనకు సైజ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకు హెవీగా మనకు ఫుల్ లెంత్ లో తీసేసుకుంటారు మొత్తం అంతా కూడా. ఓకే, సో ఈ కలర్స్ అనేవి చాలా నీట్ గా ఉంటాయి. బ్లూ కలర్ తో పాటుగానే పింక్ అనేది కొంచెం బ్రైట్నెస్ యాడ్ చేస్తుంది. మిగతా అంతా కూడా బోర్డర్స్ వచ్చేసరికి మాత్రం ఈ బ్లాక్ కలర్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లూ కలర్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, మొత్తం ఆ చివరి బోర్డర్ కూడా అంటే పళ్ళు సైడ్ కూడా అవునండి కదా. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇచ్చేసి బ్లాక్ బోర్డర్ ఇస్తారనమాట దానికి. ఓకే, జూట్ అండ్ రా సిల్క్ మిక్సింగ్ లో వస్తుంది అండ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, మరి ఇందులో ఇంకా కలర్స్ వస్తాయా? ఇందులో మనకి సింగిల్ పీస్ అండి, డిజైనర్ పీసెస్. డిజైనర్ వచ్చిందా? ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 1900 రూపీస్కి వస్తుందండి. 1900కి. ఓకే, మరి చూసారు కదా, చాలా నీట్గా ఉంది. డీసెంట్ కాంబినేషన్స్లో మనకి చాలా శారీస్ ఉన్నాయి. అన్ని హోల్సేల్ రేట్స్కే మనకి మంచి శారీస్ కావాలి అనుకుంటే, అంటే మనకి పట్టు శారీస్ ఉంటాయి, అలాగే డిజైనర్ ఫ్యాన్సీ శారీస్, మంచి ప్యూర్ జార్జెట్ అలాగే షిఫాన్ ఫ్యాబ్రిక్స్లో కూడా క్యాటలాగ్ పీసెస్ లాంటివి కావాలనుకున్నా మీకు ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ దొరుకుతుంది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ప్రజ్ఞా శారీస్ ఉంది, అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. ఎక్కడ విజిట్ చేసినా మంచి మంచి కలెక్షన్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, అరుణ గారు, మరి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఇప్పటి వరకు మా వ్యూవర్స్ అందరికీ చాలా మంచి కలెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఇప్పటి వరకు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లోని ప్రజ్ఞా శారీస్లోని కలెక్షన్. మరి ఇలాంటి శారీ కలెక్షన్ మీరు కావాలనుకుంటే కనుక ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.